తెలుసుకునేది నీ ప్రవర్తన బాగలేదు. ఏంటి దుర్గం కోసం తెలుసుకునేది నీ ప్రవర్తన బాగలేదు. మన ప్రవర్తన బాగలేనంతసేపు దేవుడి కోసం తెలుసుకుని నిష్ఫలం లేదు. పుల్లయ్య వ్యాపారంలో వచ్చినట్టే ఉంటారు. పుల్లయ్య వ్యాపారంలో తల్లిని పెద్ద కొడుకు చిన్న కొడుకు వాడు మాట్లాడుకుంటున్నారట. ఆఖరి వందలే కొత్తని వ్యాపారం పంపాలని చెప్పేసి పుల్లయ్య ఇంటిలో చిన్నాడట. మతాలు ఇప్పుడు లాస్ట్ చేద్దాం. మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ సత్సంగాన్ని నిర్వహిస్తున్న మరి సత్సంగానికి సంబంధించి పెద్దలు రేఖారత్న గారు, అదేవిధంగా మిగిలిన సత్సంగం సభ్యులు, మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాము. చాలా సంతోషం. మరి నాకు సంబంధించి ఒక విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రతి ఒక్కరూ స్పందించి ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు భగవంతుడిని మొక్కుకొని నన్ను మరలా శాసనసభ్యుడిగా ఎంపిక జరగాలి అని ప్రతి ఒక్కరూ భగవంతుని ప్రార్థించి అందరి మొర ఆలపించి ఆ భగవంతుడు అందరి కోరిక తీర్చడం జరిగింది. ఏది ఏమైనా ఎవరు ఎన్ని కుట్రలు పడినా, కుతంత్రాలు పడినా, ఎన్ని వ్యూహాలు పడినా అంతిమంగా మనందరం తలవంచాల్సింది భగవంతుడి వ్యూహానికి. భగవంతుడు పన్నిన వ్యూహంలో ఆయన ఏది నిర్దేశిస్తే, ఆయన ఏది ప్రార్థిస్తే అదే జరుగుతుంది తప్పించి దాన్ని ఎవ్వరూ పాడు చేయలేరు, చెరపలేరు. మనందరం ఆయన రాసిన వ్రాతకి తల వంచాల్సిందే. ఇవాళ కూడా అదేవిధంగా జరిగింది. మరి ముఖ్యంగా కార్యకర్తలు కానీ, ఇక్కడున్న మహిళా శక్తి సభ్యులకు కానీ నేను జీవితాంతం రుణపడి ఉన్నాను. ఎందుకంటే అసలు నాకు ఈ సీటు అనేది విపత్కర పరిస్థితి వచ్చినప్పటి నుంచి మరలా ఎన్నిక పోలింగ్ జరిగి ఈవీఎంలు బయటికి వెళ్ళే వరకు ఏ కార్యకర్త కూడా విశ్రమించలేదు. తిండి లేదు, నిద్ర లేదు, ఒకటే ధ్యాస నన్ను గెలిపించాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో ప్రతి ఒక్కరు కూడా పనిచేశారు. దానికి వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇక ఇక్కడ ఈ సత్సంగం అనేది మరి ఎంతో కాలం నుంచి రేఖారత్న గారి ఆధ్వర్యంలో ఇక నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా భక్తి, భగవంతుడు, ఆధ్యాత్మికత ఈ విషయాల్లో రాజకీయం చూపించటం, ఇబ్బందులకు గురి చేయటం ఇవన్నీ వాంఛనీయమైన సంఘటనలు కావు. మనకి భక్తి 4 వేదాలని భాగవతం చెప్తూ ఉంది. అందులో కీర్తనం ఒకటి. ఆ కీర్తనమే ఈ భజన. ఈ భజన రూపంలో భగవంతుని కీర్తిస్తూ ఈ 4 వేద భక్తి మార్గాలు ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు భగవంతుడిని ఆశ్రయించి భగవంతుడితో వారికి ఉన్న ఇబ్బందులు అనివ్వండి, లేకపోతే అసలు ఆధ్యాత్మికతలో ఎక్కడా కోరికలకి తావులేదు. భగవంతుడిని మనం కోరికలు కోరడం అనేది ఎక్కడా లేదు. కానీ మరి కలియుగ ప్రభావం మనం ఇక్కడ భక్తి అంతా కోరికలతోనే ముడిపడి ఉండడం అనేది జరుగుతూ ఉంది. మరి నారదుడు కానీ, ప్రహ్లాదుడు కానీ, మరి ఇప్పుడు వచ్చినప్పుడు రామదాస్ కానీ, త్యాగరాజు కానీ వీళ్ళందరూ ఎటువంటి కోరికలు లేకుండా కీర్తనం ద్వారా భగవంతుని ఆరాధించిన వ్యక్తులు. ఆ స్థాయికి మనం చేరలేకపోయినా మనం కూడా అన్యదా శరణం నాస్తితోనే శరణం మమ అని మనం ప్రతి పూజలోనే చెప్తూ ఉన్నా మనం ఆయన కోరికలు కోరుతూనే ఉంటాం. ఆయన మన కోరికలు తీరుస్తూనే ఉంటాం. మరి ఈ విధంగా మా కోసం
మీరందరూ పూజలు చేసి భగవంతుడిని మొక్కుకొని నాకు మార్గం సులభం చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి గడిచిన 5 సంవత్సరాల్లో వ్యతిరేక పార్టీ పైన, వ్యతిరేకంగా ఉన్న నాయకులపైన, ప్రతిపక్షంలో ఉన్న నాయకులపైన కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం ఒక ఎత్తు అయితే, సత్సంగాలను కూడా విడదీసి సత్సంగాల్లో కూడా రాజకీయాలు చొప్పించి సత్సంగ సభ్యుల్లో కూడా విభేదాలు సృష్టించి ప్రవర్తించడం అనేది మరి భక్తులు అని చెప్పబడుకునే వ్యక్తులకి ఎంతవరకు సమంజసమో వారే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఆధ్యాత్మికతలో రాజకీయాలు చొప్పించటం, ఒక సక్రమమైన మార్గంలో భగవంతుని ఆరాధిస్తూ ముందుకెడుతున్న సంఘాలను విడదీయడం, ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడటం ఎవరికైనా అది తగని పరిస్థితి. ఆ విధమైన పరిస్థితులు భవిష్యత్తులో కలగకూడదు. భగవంతుడు ఆరాధనలో అయినా ఒక ఐకమత్యం, ఒక సంఘీభావం ఉండాలి అనేది నేను వాంఛిస్తా ఉన్నా. దానికి మీ అందరికీ ఎటువంటి సహకారం నా నుంచి అవసరమైనా మీ అందరికీ నేను సంపూర్ణంగా సహకరిస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, దయవుంచి మనం వారిని విమర్శించేటప్పుడు అటువంటి కార్యక్రమాలు చేయొద్దన్నప్పుడు మనం కూడా అటువంటి కార్యక్రమాలు ఈ ఆధ్యాత్మిక విషయంలో చొప్పించవద్దు అని ఆధ్యాత్మికతనే ఉంచుదాం. ఆధ్యాత్మికత అంటే అదేదో పూజలు వ్రతాలు చేయడం కాదు, ఒక జీవన విధానం. భగవంతుడు మనకు నిర్దేశించిన జీవన విధానాన్ని అదే విధంగా యథాతథంగా కొనసాగించడమే ఆధ్యాత్మికత. ఆ విధంగానే మనం కొనసాగిద్దాం. ఎదుటి వాళ్ళ వ్యక్తులను తప్పులు ఎత్తి చూపినప్పుడు అదే తప్పులు పునరావృతం కానివ్వకుండా మీ అందరూ జాగ్రత్త తీసుకోమని మీ అందరినీ సవినయంగా కోరుకుంటూ, మరి ఈ సత్సంగం గత ఎన్నో సంవత్సరాలుగా మంచి సేవలు అందిస్తూ సక్రమమైన మార్గంలో భగవంతుడిని ఆరాధిస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు. ఇది మరింత ఉజ్వలంగా ప్రజ్వలిల్లాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, మరి ఆంజనేయ రెడ్డి గారు చక్కటి ఉపన్యాసాలు ఇస్తారు, చక్కటి ప్రబోధం చేస్తారు, ప్రవచనాలు చెప్తారు. అటువంటి వ్యక్తి సారథ్యంలో ఇది ముందుకు సాగాలని ఆ భగవంతుడు మీ అందరికీ ఎల్లవేళలా అండదండలుగా ఉండి ఆశీస్సులు అందించాలని ఈరోజు నా కోసం ఇక్కడ ఈ ప్రార్థనలు, ఈ భజనలు నిర్వహించిన మీ అందరికీ మరొక మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.